It's true. If a drop of water is alone, it gets evaporated. But many drops of water unite to form an ocean. In the same way, if every citizen work together, everything is possible. Now let's watch a Telugu playlet on an inspiring theme. Neti Bharatam, Repati Bhavitavyam. జననీ జనకులారా, పుర ప్రముఖులారా, విద్యావేత్తలారా, నేడు 10వ తరగతి విద్యార్థులు నేటి భారతం రేపటి భావితవ్యం అనే సందేశాత్మక నాటకం ప్రదర్శించబోచున్నారు. నీటి బిందువు ఒకటిగా ఉన్నప్పుడు ఒకే బిందువు, అదే అనేక బిందువులు సమ్మేళమైతే మహాసముద్రం అగుచున్నది. ఈ విధముగా ఒక్కరు ఏమీ సాధించలేరు. అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తే ఎంతటి ఘనకార్యమైనా సాధించవచ్చని ఈనాటి నాటిక ద్వారా ఈ బాలురు నిరూపించబోచున్నారు. మీరందరూ ఈ కమనీయ సన్నివేశాన్ని కనులారా వీక్షించి, చెవులారా చక్కగా విని, నోరారా ఆశీస్సులు అందించి మనసారా అభినందించాలని మా ప్రార్థన. అరే రేదీపో, దిగా రాయి తీసిరారా. ఎంత పనిరా, ఇప్పుడే తీసి పడేస్తా. ఇది నాకు చేత కావట్లేదురా, దా కలిసిద్దాం. తీసేస్తాను, లగట్లేదురా. చీడికి ఏం చేత కాదు. అమ్మ బాబోయ్, ఇది మాల రాయి కాదురా బాబు. అయినా మనకి ఎందుకురా రోడ్డు మీద ఉంటే, పద వెళ్ళిపోదాం. అరే క్లీనరు, అదేదో రోడ్డు అడ్డుకొని చూడు. నువ్వు వెళ్ళి చూడొచ్చుగా. క్లీనర్ నువ్వా నేనా? వెళ్ళి చూడు. అన్నా రాయన్నా. ఎప్పుడే రేపు సరిగ్గా లేపు. అన్నా ఇది నా వల్ల కావట్లేదన్నా, నువ్వు కూడా రా. ఎక్కడెక్కడ దొరుకుతారు రా, సునామీ గల్లంతా నాకే దొరుకుతారు. నువ్వు కూడా నాకు అట్టే దొరికావు. విన్నాను రా. వినలే అన్నా, వీటికేం తక్కువ లేదు. ఎరా క్లీనరు, ఈ రాయి నువ్వు నీ వైపు నేను నా వైపు లాక్కుంటుంది ఎలా కదిలిద్ది అనుకున్నావు? ఏం లేదా నీకా? సరిగ్గా లేపు. పడిపోయింది నువ్వు. క్లీనరు, ఇది మన వల్ల కాదు కానీ పక్కన కూర్చుందాం పద. ఎవరిని వస్తే సహాయం తీసుకుందాం. ఇదేదో పెద్ద రాయిలాగా ఉంది. ఈ మాత్రం చాలు సెన్సేషన్ న్యూస్ చేసేయడానికి. ఒరే రా, ఛానల్ ఫోన్ చేయరా. హలో వ్యాస్, వినిపిస్తుందా? చూడటానికి పెద్ద రాయిలాగా ఉంది. సెన్సేషన్ న్యూస్ చేసేయచ్చు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుని నీకు అందిస్తాం. అంతసేపు నువ్వు వేసినవే, విసుగొచ్చినవే. రామ్ క్లోజ్ గా రా. అది కాదు రామ్, రాయికి క్లోజ్ గా వెళ్ళమని నన్ను పట్టుకుంటావేంటి?
బాగా జూమ్ చేయి. ఓకే, కెమెరా ఆన్. హలో వ్యాస్, హలో వ్యాస్, వినిపిస్తుందా, కనిపిస్తుందా? హలో వ్యాస్, అది చూడ్డానికి పెద్ద రాయిలాగా ఉంది, దాన్ని చూడ్డానికి జనాలు తండాలుగా వస్తున్నారు. కొంతమంది అయితే దేవతలు అని చెప్పి అంతసేపు నువ్వు వేసిందేవే విసుగొచ్చినవే. ఇదేగా మన పాలసీ. సార్, ఈ రాయమే మీ స్పందన ఏంటి? నాకు స్పందన నాకు అలాంటి నాకు ఇవ్వండి. ఎందుకుంటాయి? రే టీవీలో వస్తుంది అది. సార్, దీనికి మీకున్న సంబంధం ఏంటి? మాంగళ్య బంధమా, పవిత్ర బంధమా? ఎలా క్లియర్ ఏంటున్నావా? ఎలాంటి ప్రశ్నలు అమ్మాలు అడుగుతున్నారు చెప్పు. ఈ రాయండి నాకు అమ్మమ్మ అయితే అండి, అమ్మమ్మ. ఓహో అవునా? ఓహో అవునానా? రేపు పొద్దున్న ఫోటో పేపర్లు వచ్చేది ఆపేసావు. వచ్చేది రామ్, కెమెరా ఆఫ్ చేసేవారు నువ్వు? లేదన్నా. అరే చేయరా మరి, తంతంటే ఎలా చూస్తారా జనాలు వచ్చి? సార్ సారీ, మేము తప్పుగా అడిగినట్టున్నాం. సార్, దీనికి మీకున్న బంధం ఏంటి? అసలు దీనివల్ల మీకు ఏమైనా సమస్య ఉందా? అండి, పొద్దున్న మేము హారీలో వస్తుంటే మాకు ఇది అడ్డు వచ్చిందండి. మేము ముందరికి వెళ్ళిపోతున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం అండి. మీరు ఏమన్నా సహాయం చేస్తే అండి వెళ్ళిపోతామండి. ఓకే, హలో వ్యాస్, వినిపిస్తుందా? హలో వ్యాస్, ఇప్పుడే డ్రైవర్ గారితో మాట్లాడాం. ఆ రాయిని తీసేస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుని నీకు అందిస్తాం. అంతసేపు నువ్వు వేసినవే విసుగొచ్చినవే. రామ్, కాఫీ తాగొద్దాం పదరా. క్లీనర్ విన్నావా? సహాయం పడితే కాఫీ తాగుతారంటే కాఫీ. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారు, ఈ రాయి గురించి మీకు సమాచారం ఎలా అందింది సార్? ఇప్పుడే టీవీలో లైవ్ చూసి మా ప్రజల్ని కలుసుకుందామని వచ్చాం. మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా, దీనిపైన మీ స్పందన ఏంటి? 4 సార్లు ఓడి ఈసారి నేను గెలిచాను. అందుకని నా ప్రజల సమస్యలు తెలుసుకోవడం నా కర్తవ్యం. హలో వ్యాస్, వినిపిస్తుందా? హలో వ్యాస్, ఇప్పుడే మనం ఎమ్మెల్యే గారితో మాట్లాడాం. ఆయన ఈ రాయి తీసే అంతవరకు నిరాహార దీక్ష చేస్తా అంటున్నారు. ఆయన ప్రజల కోసం ఏమన్నా చేస్తా అంటున్నారు. ఆయన ఆత్మాహుతి కూడా చేసుకుంటానంటున్నారు. ఆయన చరిత్రలో నిలిచిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. ఇవన్నీ స్వయంగా ఆయన మాటలో ఉన్నాం. ఇవన్నీ మనం ఏం కల్పించి చెప్పట్లేదు. ఆ పాయింట్ మాత్రం నువ్వు బాగా గుర్తుంచుకోవాలి. ఏరా మనం ఏమన్నా సార్, మీడియా ఆ సంగతి చూడండి బాగుంది. క్లీనర్ ఏంటి ఎంత ఉన్నారు? ఎమ్మెల్యే గారన్నా. ఓ నమస్కారం అండి. నమస్కారం. ఏమిటి మీ సమస్య? ఏమిటి మీ సమస్య? సమస్య కాదండి, కోరిక. కోరిక కాదు, సమస్య. అదండి ఎమ్మెల్యే గారండి, మీరు రోడ్డు మీద వెళ్తుండి రాగం చూసారండి, మాకు అడ్డు వచ్చిందండి. మేము ముందరికి వెళ్ళకపోతుండి. మీరు ఏమన్నా సహాయం చేస్తే ఎమ్మెల్యే గారండి. పిఏ 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 సార్, ఇంట్లో పేరు రాకేంటో చూస్తున్నావా? ఇంత ఉన్నాడు, ఇల్లు లేపేస్తాడంట. ఇది రావట్లేదు సార్. ఇది కేవలం ప్రతిపక్షం పార్టీ వారు పెట్టారు. నేను చేసే మంచి కార్యక్రమాలు చూడలేక నన్ను తొక్కడానికి పడిన కుట్ర. అయినా సరే మీకోసం ప్రాణ త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతిపక్షం పార్టీ వాళ్ళు నేను ఎప్పుడు చనిపోతానని చూస్తున్నారు. నాకేదో డౌట్ కొందా, ఒకసారి నువ్వు దగ్గర బా
ఈ రాయికు మీకు న్యాయం జరిగేట్లు చూస్తా. రండిరా కూర్చున్నా. నేను రేనావా ఇక్కడ కూర్చుంటారంట. పురుషులపై దాడులు వర్తిల్లాలి కాదురా, నశించాలి నశించాలి. అంతే అంతే. పురుషులపై దాడులు. అరే క్లీనరు, మేము మహిళా సంఘం, ఈ కొత్తగా పురుష సంఘం ఏంట్రా? అదే అన్న, ఈ మధ్య ఆడవాళ్ళు 33% రిజర్వేషన్ వస్తుందని వీళ్ళు ముందుగానే పెట్టేశారన్న. పర్లేదే, సంఘాల గురించి బాగానే తెలుస్తున్నాయి. పాల సంఘం తప్ప ఏ సంఘం తెలుసన్నా? బాబు, ఇంతకీ మీ సమస్య ఏంటి? సమస్య కాదండి, కోరిక. ఏ కోరిక కాదు, సమస్య. ఓ పురుష, ఈ డ్రమ్ము అది పురుష. మీరు ఒట్టి మీద వెళ్తుంటే పురుష, ఈ రాయలేదు పురుష, మాకు అడ్డు వచ్చేసింది పురుష. మేము ముందరికి వెళ్ళిపోతున్నాం, వెనక్కి రాలేకపోతున్నాం. మీరేనా సహాయం పురుష? వెళ్ళిపోతాం పురుష. ఓ సింతేనా? ఓ సింతేనా? ఓ సింతేనా? ఇలాంటి సమస్యలు మాలో ఎంతో మంది యుగ పురుషులు సులువుగా పరిష్కరించారు. వారు ఓ గాంధీ, ఒక భగత్ సింగ్, ఒక ఒసామా. బాబు ఒసామా కాదు నాన్న, ఒబామా. పేరెప్పుడు మార్చుకున్నారు? కర్మరా బాబు. ఒక చార్లెస్ క్యాబేజ్. బాబు క్యాబేజ్ కాదు, బ్యాబేజ్. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణు. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నీకు తీసుకొచ్చింది? నేనే. ఎక్కడ దొరుకుతారా ఇట్లాంటి వాళ్ళు నీకు? నువ్వు ఇచ్చే 50 రూపాయలకి ఈడే ఎక్కువ. కానీ అట్లాంటి బయటికి చెప్పకూడదు, వెనక పదండి. క్లీనర్ అయినా శుక్లాం భరధరం అంట. బాబు, మీకు ఈ రాయికి మధ్య ఉన్న సమస్యల గురించి మేము కమిటీ పెట్టి సమిష్టిగా కృషి చేసి మీకు న్యాయం జరిగేలా చూస్తాం అని హామీ కూడా ఇస్తున్నాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. సరే, పురుషులు పురుషులు క్లీనర్ అన్నావా? కమిటీలు పెడతారండి, కమిటీలు. Guys, this is the music room, guys. అరే క్లీనర్, ఈయనతో షేక్ అయిపోతున్నారండి. స్టైల్ అన్నా. అదే, వాట్స్ యువర్ ప్రాబ్లం గాయ్స్? చూడేది ఇంగ్లీష్ లో మాట్లాడతాడు, చూడు. ప్రాబ్లం అడుగుతున్నారన్నా. చెప్పే. వాట్స్ యువర్ ప్రాబ్లం గాయ్స్? రాయా రాయా. వాట్స్ దిస్ రాయా రాయా గాయ్స్? When you are coming on the lorry, the red gate పాడే ఉంది. ఓ పాడి ఉంది. పాడే ఉంది. ఓకే, మా పాడుతో హీరోయిన్ కరిగిస్తాం. ఏంటి పాడుతో కరిగిస్తాడా? మ్యూజిక్. Guy, you are very nice. Come dance. ఓకే, ఇప్పుడు మా పాటతో హీరోయిన్ కరిగిస్తాం. పాటతో కరిగిస్తామంటే రాయా మళ్ళీ మళ్ళీ చూసా, చూసి చూసి ఎత్తలేక దింపేసా, జతగా ఎత్తమని చూసా, మొయ్యలేక దింపేసా. ఏదో లోకంలోనే ఎవడో సృష్టించాడే, జతగా ఎత్తేద్దామా. సెకండ్ సాంగ్ పద 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 రాయిని ఎత్తుదాం పద. ఇప్పుడు కాదంటే ఎప్పుడు కాదంట. అరే నెవర్ 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 నెవర్. గాయ్స్, see guys, is danger guys. Come on, let's go. అన్నా అన్నా లే అన్నా, అన్నా లే అన్నా, అన్నా. అన్న పోయాడు. లారీ నాదిరో, క్లీనర్ నేను, లారీ నాదిరో, డ్రైవర్ నేను.
విన్నాను రా విన్నాను. అన్న ఇంకా పోలేదా అన్న? ఇక్కడ పాట కూడా లేడాడు. వెళ్ళిపోయాడన్నా. రేపు పొద్దున మళ్ళీ నా ఫుడ్ పేపర్లు వచ్చేసేది. వచ్చేది ఆగేది వస్తున్నట్టు అని చూడు. బ్లడ్ బ్లడ్ రా. Hi, Uncle. What happened here? Why are you all gathered here? What is going on here? అమ్మో అమ్మో పిల్లలు ఏంట్రా తెగ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అన్న ఈ నిర్మలా హై స్కూల్ నుంచి వచ్చారన్నా. అదే ఆ. అమ్మా మా అన్నకి ఇంగ్లీష్ రాదు, కొంచెం తెలుగులో చెప్పండి. అంకుల్ మీ అందరు ఎందుకు ఇక్కడ గుంపు కూడారు? అదమ్మా ఏం చెప్పమంటావు అమ్మా. ఎవరెవరు వస్తున్నారు ఏదేదో చెప్తున్నారు. వస్తుంటే రాయి మాకు అడ్డుపడిందమ్మా. వాళ్ళెవరు పురుష సంఘం అంటమ్మా. వచ్చారు మేము రాయిలు లేపేస్తాం కమిటీలు పెడతాం అదన్నారు ఇదన్నారు కానీ సహాయం చేయలేదమ్మా. ఆయన ఎవరు మ్యూజిక్ ట్రూప్ అంటమ్మా. నేను పాడుతో కరిగిచ్చేస్తాను పాడుతో కరిగిచ్చేస్తాను అన్నాడు. బ్లడ్ బ్లడ్ వచ్చిందమ్మా. ఆ రాయిని తీసేయవచ్చు కదా, దానికంత ఆలోచన ఎందుకు? చక్కగా ఫ్రెండ్స్ రండి మనం ఈ రాయిని తొలగిద్దాం. ఏంటో చూస్తున్నావా? ఓ చూడన్నా. అన్నో ఏళ్ళు పిల్లలు కాదన్నో పిడుగులు అన్నో. అవును చిన్నప్పుడు మనం చదువుకుని ఉంటే బాగుండేది. అవునన్నా. అవును మహాత్ముల్లారా, ఐకమత్యమే మహాబలం కదా. గడ్డి పరకలు అన్నీ కలిసి మదమెక్కిన ఏనుగుని బంధించినవి. పావురాలు అన్నీ కలిసి బలతో సహా ఆకాశంలోకి ఎగిరి తామును తాము రక్షించుకున్నవి. అలాగే మేమందరము కలిసి ఈ సాహస కార్యమును సాధించినాము. మా గురువులు మాకు మంచి నీతులని మానవత్వ విలువలని బోధించారు. ఇప్పుడున్న ఈ సమాజంలో మన బాధ్యతను మనమే నిర్వర్తించుకోవాలి. ఐకమత్యమే మహాబలం. ఐకమత్యమే మహాబలం. థ్యాంక్ యూ.